ఈనాడు ఆంధ్రజ్యోతిని ఇచ్చినటువంటి లెక్కలు మారిపోయినాయి. ఇప్పుడు జ్యోతినే ఇది. నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను, కానీ పేపరు మన జగ్గైపేట దాటాక అక్కడి నుంచి చూస్తే కోదాడ దగ్గర నుంచి హైదరాబాదులో బైరామ్ కూడా అక్కడికి వెళ్ళాను అనమాట. ఈ ధర్మయోధ అవార్డు ప్రదానానికి సంబంధించి ఈ దారిలో ఎక్కడ నాకు పేపర్ దొరకలేదు. కనీసం ఒక 20 చోట్ల ఆపడిగి ఉంటాను అనమాట. కోదాడ, సూర్యాపేట ఎక్కడైనా న్యూస్ పేపర్ దొరకలేదు. అంటే న్యూస్ పేపర్లు ఇప్పుడు వీటిట్లలో దొరకట్లేదు. ఇది బడ్డీ కొట్టలో చాలా వరకు తగ్గిపోయింది. ఏ ఇచ్చుకుంటే ఇళ్ళకి, లేకపోతే నెట్లో అన్నటువంటి స్టేజ్ వచ్చినట్టుంది. ఎన్ని చోట్ల ఎతికినా సరే దొరకల. విజయవాడలో, గుంటూరులో దొరుకుతుంటే చాలా చోట్ల, కానీ అక్కడ దొరకలేదు. మేబీ తెలంగాణలో పూర్తిగా మనకు అవగాహన లేకపోవడం వల్ల అప్పటికే అడిగాము అక్కడ ఎక్కడ దొరుకుతుంటే ఆ పైన ఎక్కడో అంటారు, ఎక్కడ దొరకలేదు. సరే, అందువలన నాకు తెలియదు, కానీ ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఫోకస్ అవుతున్నటువంటిది ఇది నిజమైతే మాత్రం పెద్ద షాకింగ్ కాంగ్రెస్ పార్టీకి. సీట్లు 50% దాటి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన టోటల్ ఓట్లు కేవలం 15,04,669, 39.8%. 55 లక్షల ఓట్లలో. బీఆర్ఎస్కి 10,87,158, 28.76%. ఏది 2 ఏళ్లకే రేవంత్ ప్రభుత్వానికి. అప్పుడు వాళ్ళకు వచ్చిన రిజల్ట్ చూస్తే దారుణంగా ఉండేది. బీజేపీ కూడా 5,92,753, 15.68%. స్వతంత్రులు 1,24,350, 3.29%. 3,14,096, 8.31%. మజ్లిస్ 1,24,350 ఓట్లు, 3.29%. ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే కవిత సపోర్ట్తో నడిచినటువంటిది 57,129, 1.51%. సిపిఐ ఆ తర్వాత స్థానాన్ని పడింది, 49,540 ఓట్లు, 1.31%. అలాగే సిపిఎం 22,048 ఓట్లు, 0.58%. జనసేనకి వీళ్ళు చెప్పినట్టు 238 కాదు, 13,528 ఓట్లు, 0.36%. బీఎస్పీకి 7,715, 0.2%. ఇతరులు 7,507, 0.2%. నిన్న ఆంధ్రజ్యోతిలో ఏదైతే 25% ఏమో బీజేపీకి, 15% బీఆర్ఎస్కి అని రాశారు కదా, అది తప్పుతో కూడినటువంటిది కూడా ప్రకటన చేశారు. అంటే ఇది ఒరిజినల్గానే అనిపిస్తుంది. ఇది నిజమైతే కనుక, ఈ పర్సంటేజ్ నిజమైతే మాత్రం కాంగ్రెస్ ఘన విజయం అనడానికి ఏం లేదు. తన చేతిలో ఉన్నటువంటి అధికార ఆధిపత్యంతో గెలిచినట్టు అనుకోవాలి.